ప్రాణాలు కాపాడే నర్సు వృత్తిలో ఉన్న ఆ యువతి జీవితం క్షణాల వ్యవధిలో విషాదాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి చేసిన సాధారణ ప్రయాణం ఆమెకు చివరి ప్రయాణంగా మారింది. జనగాం నుంచి మౌలాలి వచ్చిన 20 ఏళ్ల నర్సు మానేపల్లి మానస తల్లిదండ్రులు చూస్తుండగానే రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ మౌలాలిలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జనగామ జిల్లా నేరేడుమెట్లకు చెందిన ప్రకాష్ జ్యోతి దంపతులు కొంతకాలంగా మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 కుమార్తెలు. చిన్న కుమార్తె మానస నెల రోజుల క్రితమే నర్సు శిక్షణ పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యులు కలిసి జనగామలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి గోల్కొండ ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమయ్యారు. మౌలాలిలో రైలు దిగిన అనంతరం మానస కుటుంబ సభ్యులు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు దూసుకు వస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు దాటుతున్న మానసను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్న కూతురు విగతజీవిగా మారటం చూసి ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గోల్కొండ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన తర్వాత మానస అకస్మాత్తుగా పట్టాల వైపు ఎందుకు వెళ్ళింది, వందే భారత్ రాకను ఎందుకు గమనించలేకపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ ప్రమాదం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.